లాస్ట్ వీడియోలో చెప్పాం కదా! మేము డే 3 లోకల్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసి అన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నామని. సో, ఫస్ట్ మేమైతే ఎర్రవికుళం నేషనల్ పార్క్ చూసేసి ఒక అరగంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఈ బస్సొచ్చింది. అక్కడి నుంచి మేము లక్కం వాటర్ ఫాల్స్‌కైతే వచ్చేసాం. సో, ఈ వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయండి. సో, నేషనల్ పార్క్ నుంచి ఇక్కడికి రావడానికి 1 అవర్ జర్నీ అనమాట. ఎగ్జాక్ట్‌గా మీకు వాటర్ ఫాల్స్ ముందే దించేస్తారు. నేషనల్ పార్క్ అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేసి బయటకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి లక్కం వాటర్ ఫాల్స్‌కొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, ఎలాగా లంచ్ టైమ్ అయిపోయింది కదా అనేసి మేము ఇక్కడ లంచ్ చేసేసి అప్పుడు ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం. టేస్ట్ అయితే మాత్రం ఫుడ్ చాలా బావుంది. ఇంకా అలా మేము లోపలికొచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ ఫీ కూడా ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్. సో, అలా టికెట్ తీసుకొని లోపలికొచ్చేసాం. ఇక్కడ ఉన్న మంచి విషయం ఏంటి అంటే మీరు వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ దిగి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఫోటోస్ తీసుకున్నాం. ఏంటోనండి మా 3 డేస్ మున్నార్ ట్రిప్ ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోయింది. వెళ్ళక ముందంతా వెళ్ళలేదు అని, వెళ్ళిన తర్వాత అప్పుడే అయిపోయిందా అని ఈ ఫీలింగ్ నాకేనా? మీకు కూడా ఉంటుందా? అలా ఉంటే కమెంట్ చేసేయండి. మీరు గాని మున్నార్‌ని విజిట్ చేసున్నట్టయితే మీ ఎక్స్‌పీరియన్స్‌ని మాతో షేర్ చేసుకోండి. లేదు మీరు వెళ్ళాలి అనుకుంటే మా రీల్ మీకు రిఫరెన్స్‌గా పనికొస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.